హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నువ్వుల లడ్డు తయారు చేస్తున్నానండి. శరీరానికి మనకి ఎంతో బలాన్ని ఇచ్చి నరాల బలహీనతను తగ్గించి మనకి కాల్షియం చక్కగా అందించే నువ్వుల లడ్డును నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. దీనికైతే నెయ్యి అవసరం లేదు, అలానే పాకం పట్టే అవసరం కూడా లేదండి. ఈ నువ్వుల లడ్డు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పల్లీలు తీసుకుంటున్నాను, 30 కప్పు తీసుకున్నాను పల్లీలు. వీటిని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని పల్లీలు గిన్నెలో వేసుకొని దోరగా వేయించుకోవాలండి. పల్లీలు వేగిన తర్వాత ఇంకా నువ్వులు కూడా వేసుకుంటాను. ఇదిగో చూడండి, ఈ కలర్ వచ్చిన దాకా వేయించుకుంటే సరిపోతుంది. వేగిన పల్లీల్ని వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు వచ్చి నువ్వులు, తెల్ల నువ్వులండి ఇవి. ఈ తెల్ల నువ్వులు వేసి వేయించుకుంటున్నాను. ఆయిల్ అదే నెయ్యి కానీ ఏమీ అవసరం లేదండి. ఉట్టి పెనం మీద బాండీలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 3 నుంచి 5 ఇలాచీలు వేసుకున్నాను. చూడండి, నువ్వులు కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడైతే జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. జీడిపప్పులు ఉంటే వేసుకోండి, వేసుకోవాలి అనేమీ లేదు. టేస్ట్ మారిద్ది, బాగుండిద్ది కాబట్టి జీడిపప్పులు కూడా వేసి వేయించుతున్నాను. నువ్వులు ఊరకనే కలర్ చేంజ్ అయిపోయి మాడిపోతాయండి. సిమ్లో పెట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ అక్కడే ఉండి వేయించుకోవాలి. నువ్వులు బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది. అలానే వేగినట్టు మనకు కూడా చక్కగా తెలిసిద్దండి. చిటపటలాడుతూ ఉంటాయి, కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. చూడండి, నువ్వులైతే వేగాయి. ఇదిగో చూడండి, ఒక కప్పు వాటికి బెల్లం తీసుకున్నాను. బెల్లం పాకం పెట్టనవసరం లేదు. ఇంకా పల్లీలు శుభ్రంగా పొట్టు మొత్తం తీసేసుకున్నాను. ఇంకా పల్లీలు మిక్సీలో వేసుకుంటున్నానండి. ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను. ఫస్ట్ పల్లీలు వేసి ఒకసారి తిప్పుకోవాలి. కొంచెం బరగ్గానే ఉంచుకోండి, మరీ మెత్తగా వేసుకుంటే మళ్ళీ నోటికి చుట్టుకుపోతున్నట్టుగా అలా ఉండిద్ది. తర్వాత నువ్వులు ఇవి వేయించుకున్నవి కూడా వేసుకుంటున్నాను. ఈ నువ్వులు తినడం వల్ల మనకి చాలా మంచిదండి. ఒక కప్పు పాలు తాగితే 3% మనకి వస్తే మనకి 300% నువ్వులు ఒక లడ్డు తింటే వస్తుందంటండి. అందుకని ప్రతి ఒక్కళ్ళు రోజుకి వచ్చి ఒక నువ్వుల లడ్డు తింటే మనకి చాలా మంచిది. చూడండి, ఇదిగో జీడిపప్పు అవి నువ్వులు వేసింది కూడా మిక్సీ పట్టుకున్నాను. ఇలా పలుగ్గా వేసుకోండి. ఇప్పుడు బెల్లం కూడా వేసేసి ఇంకా తిప్పేస్తున్నాను. కొంచెం ఇలాచీలు ఎక్కువ వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అది పట్టి చాలా బాగుండిద్దండి లడ్డు తింటుంటే. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా అయిపోతుంది. బెల్లం పాకం పట్టని అవసరం లేదు. అలానే నెయ్యి కూడా మనం ఎక్కువ ఏమీ వేయని అవసరం లేదు. అసలు నెయ్యి వేయకపోయినా కూడా ఈ లడ్డు చక్కగా వచ్చేసిద్ది. మనం ఇప్పుడు లడ్డు చుట్టుకుంటుంటే మిక్సీ జార్లో నుంచి ఇంకా ఈ వేసిన పొడులన్నీ కలుపుకోవాలి. అడుగున పల్లీల పౌడర్ అది అలానే ఉండిపోతూ ఉండిద్ది కదా, కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా లడ్డూలాగా చుట్టేసుకోవటమేనండి. చాలా ఈజీగా లడ్డూలు చేసుకోవచ్చు. చాలా బలమైన లడ్డూలు అనమాట. రోజుకి 1 నుంచి 2 ఒకటి తింటే బెటరు. నువ్వులు మళ్ళీ కొంతమందికి వేడి చేసిద్ది అని అంటారు కాబట్టి రోజుకి 1 లడ్డు కంపల్సరిగా తినండి. మనకు కావలసిన కాల్షియం చక్కగా మనకి అందుతుందన్నమాట నువ్వులు తింటే. ఈ నువ్వుల లడ్డు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటాయి. ఇలా మిగతా లడ్డూలన్నీ కూడా ఇలానే చేసేసుకున్నాను. నాకు ఒక 12 లడ్డూలు వాటికి అయ్యాయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. లడ్డు కూడా చూడండి, ఇలా తుంచుతున్నా కూడా ఏమి ఇరిగిపోవటంలా చక్కగా వచ్చింది. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.